ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో విశ్వాసులందరికీ, ప్రార్థన టీవీ యాజమాన్యానికి మరొకసారి హృదయపూర్వక వందనములు తెలియపరచుకుంటూ ఉన్నాము. ప్రభువారు మనందరినీ కూడా సజీవ లెక్కలో నిలబెట్టి ప్రతిదినము ఆయుష్ని పెంచుతూ ఆరోగ్యం ఇస్తూ నెమ్మది, శాంతి, సమాధానంతో మన కుటుంబాలను ముందుకు నడిపిస్తున్న విధమును బట్టి ఆయన నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉచితమైన కృప మనకు తోడుగా లేకపోతే ఈ దినాన మనం సజీవ లెక్కలో ఉండేవాళ్ళం కాదు. ఆయన చూపించిన ఈ మహా కృపను బట్టి మనందరం కూడా ఆయనకు ఎంతైనా కృతజ్ఞత కలిగి స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం. కనుక ఏది మర్చిపోయినా మన జీవిత కాలంలో దేవుని నామాన్ని స్తుతించడం మాత్రం మర్చిపోకూడదు. ఈ రోజు వరకు మనందరినీ కూడా సజీవ లెక్కలో నిలిపినందుకు మరొకసారి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువారు ఈ రీతిగా మరొకసారి మనందరం కలుసుకోవడానికి ఆయన ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఈరోజు ఒక చక్కని అంశం చేత దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనందరం కూడా చాలా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు విని మన జీవితాలను, మన బ్రతుకులను వెలిగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగం నుంచి మాటలను ధ్యానం చేద్దాం. ఓపెన్ చేయండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. మరొకసారి చదువుదాం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, నీకు వందనాలు నాయన. ఈ సమయమందు నీ పాదముల చెంతకొచ్చిన మమ్మల్ని దీవించాలి. ఇదిగో ఈ సమయము నీ వాక్య ధ్యానాంశంలో మేమందరం కూడా నా ప్రభువా సత్యములను గ్రహించి దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. మాట్లాడుచుండగా నా నోటిని బోరుగా వాడుకొనండి. ఆటంకపరిచే దుష్టును దూరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయములో దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, యెరూషలేమా, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం నువ్వు కలిగి ఉంటావు. మరి ఆ దినములలో ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడు యెరూషలేము ప్రజలకు దేవాది దేవుడు సెలవిచ్చినటువంటి సూచన, యెరూషలేములో నివాసం చేస్తున్నటువంటి ప్రజలారా, ఇజ్రాయేలీలారా, నా బిడ్డలారా, మీరు రక్షించబడాలంటే మీ హృదయములో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకోండి. ఎన్నాళ్ళ వరకు ఈ దుష్టాభిప్రాయం కలిగి ఉంటారు అని భక్తుడి ద్వారా యెరూషలేములో ఉన్నటువంటి జనసంచారం చేస్తున్నటువంటి ఆ ప్రజలకు ఈయన తెలియపరిచినటువంటి ఒక వర్తమానం. నిజమేనండి, ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా, దేవుని యొక్క దాసుల ద్వారా ఏది మంచి ఏది చెడు అని తెలియపరిచి వాళ్ళను సక్రమైన మార్గంలో నడిపించడానికి దేవాది దేవుడు చాలా ప్రయత్నాలు చేశారు. ఇదిగో ఈ సమయమందు వింటున్నటువంటి సర్వ జనాంగము, చెబుతున్న మేము అందరం కూడా ఈ దినాన ప్రభువారి యొక్క మాటను చెవిని పెట్టాలి. ఆయన అంటున్నాడు, మీరందరూ రక్షించబడాలి అంటే, ఈ దినాన ఈ వాక్యం మన దగ్గరికి వచ్చిందంటే మనము ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం రక్షించబడాలంటే ప్రభువారు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే, నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. ఏమండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ హృదయంలో చెడుంది, నీ దేహంలో చెడుంది, నువ్వు కడిగేసుకో అని సామాన్యమైన వ్యక్తులతో మనం మామూలుగా వెళ్ళి సామాన్యంగా మాట్లాడామనుకోండి, వాళ్ళు వింటారా? వినడం పక్కన పెడితే మన మీద కోపగించుకుంటారు, కొట్టను కూడా కొడతారు. కానీ ఆ రోజు దేవాది దేవుడు ప్రవక్తల నోట పలికించిన మాట ఈ దినాన మనకు కూడా ఉపయోగకరంగా ఉంది.
ఎందుకంటే మనుషుని యొక్క హృదయాంతరంగము చెడిపోయింది, ఘోరమైన వ్యాధి కలిగింది. కనుకనే ప్రభువారు ఈ దినాన మనతో మాట్లాడాలని ఒక చక్కని మాట చేత మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో నా స్వాస్థ్య భాగమని పిలువబడుతున్న నా కుమారుడా, నా స్వాస్థ్య భాగమని పిలువబడుతున్న నా కుమార్తె, నా స్వజనమా, ఈ దినాన నా స్వహస్తాలతో నిన్ను రక్షించాలంటే, నా స్వహస్తాలతో నిన్ను ఆదుకోవాలంటే, నా స్వహస్తాలతో నీకు మేలు చేయాలంటే నీ హృదయాంతరంగములో ఉన్నటువంటి చెడుతనాన్ని అంతా కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు? చూడండి, ఇది మంచి ఇది చెడు అని మనకు తెలిసినా అది చెడు అని తెలిసినా కొన్ని సందర్భాల్లో మనం దాన్ని చేయడానికే ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇది ప్రభువు వారికి ఇష్టము లేదు అన్న సంగతి మనం మర్చిపోతాం. అందుకనే మనము మన కుటుంబాలు రక్షించబడాలి, మనము మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మనము మన కుటుంబాలు ఆరోగ్యదాయకంగా ఉండాలి, మనము మన కుటుంబాలు మరి సురక్షితంగా క్షేమంగా ప్రభువారి యొక్క ఉచితమైన కృపను అనుభవిస్తూ ముందుకు నడిపించబడాలంటే మనకు దేవునికి అడ్డుబండగా ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని దినాన్ని ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలి. చాలామంది అంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, దైవ సన్నిధిలో నేను చాలా నియమ నిబంధనలతో భక్తితో కూడుకున్న జీవితాన్ని కలిగి జీవిస్తున్నాను, కానీ నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదని కొన్ని సందర్భాల్లో మనకి ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పైన మాత్రమే కడుక్కుంటాం, కానీ లోపల మాత్రం కడుక్కోలేం, శుద్ధి చేసుకోలేం. పైన దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, కానీ లోపల ఉన్న అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నాం. అది మనం గ్రహించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, దేవాది దేవుడు మాట్లాడుతూ ఉంటారు 59వ అధ్యాయంలో, సరే నువ్వు మొరపెడుతున్నావు, నేను నీ ప్రార్థన ఆలకించట్లేదని నువ్వు అంటున్నావు కదా, రక్షింపనేరకైనట్లు నా హస్తము కొరచు కాలేదని ఆయన చెప్తున్నాడు, విననేరకైనటకు ఆయన చెవులు మందం కాలేదని చెప్తున్నాడు. మరి ఎందుకు కార్యాలు జరగట్లేదు అని అంటే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వస్తున్నాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుస్తున్నాయి గనక ఆయన ఆలకించట్లా. కనుక ఇది నేను అంటున్నాడు, నీ మనవి దేవుడు ఆలకించాలంటే, నీ పట్ల కార్యం చేయాలంటే, మేలులు నీ కుటుంబంలో కుమ్మరించబడాలంటే ప్రభువారు అంటున్నారు, ఇదిగో మీ పాపములు ఉన్నాయి చూడండి, నా ముఖమునకు అడ్డంగా కనబడుతున్నాయి కదా, మీకు నాకు అడ్డంగా ఉన్నాయి కదా, కనుక వాటన్నిటినీ దినాన్ని ఏం చేయాలంటే కడిగి వేసుకోండి, తీసివేసుకోండి. అప్పుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తాను, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఏమున్నాయి నాయన మీకు మాకు అని అంటే 3వ వచనంలో అంటున్నాడు, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కంటున్నారు అని ఆయన వర్ణించుకుంటూ వెళ్ళాడండి. ఆలోచన చేయండి. మన చేతులు రక్తము చేత వ్రేళ్ళు దోషం చేత అపవిత్రపరచబడలేదా? మన పెదవులు అబద్ధాలు ఆడట్లేదా? మన నాలుక కీడును బట్టి మాట్లాడట్లేదా? సత్యమే మాట్లాడుతున్నాయా? మరి ఇప్పుడు మన ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు? అందుకనే ఓ యెరూషలేమా, ఓ నా బిడ్డ, ప్రియ బిడ్డ, నా సంతానమా, నా స్వజనమా, ఈ దినాన మీ ప్రార్థన నేను ఆలకించాలంటే, మీ పట్ల నేను భీకర కార్యాలు జరిగించాలంటే, నువ్వు దుష్టాభిప్రాయంతో ఉన్నావు చూడు, అంటే చెడు తలంపులతో చెడు ఆలోచనలతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు చూడు. కనుక ఈ దినాన్ని ఏం చేస్తావంటే, నీ హృదయంలో ఉన్న ఆ దుష్ట చెడు తలంపులన్నిటినీ ఆలోచనలన్నిటినీ తీసి పక్కన పెట్టాయి. అప్పుడు నీవు నీ కుటుంబం ఏం చేయబడిద్దంట? రక్షింపబడిద్ది. ఇది తీసేసుకోకుండా నా ప్రార్థన ఆలకించట్లేదు అని అనడానికి అవకాశం లేదండి. అందుకని మనుషులైన నమ్మొచ్చేమో కానీ మన మాట దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, మన ముందు అద్దం నిలబెట్టినట్లు, మనం అద్దంలో కనబడుతున్నట్లు మన రహస్య పాపాలన్నిటిని కూడా, మన హృదయంలో ఉన్న చెడుతనము దుష్టాభిప్రాయాలన్నిటి కూడా తీసుకొచ్చి మన ఎదుట నిలబెట్టి మనకు చూపిస్తాడు ఆయన. కనుకనే ఈ లోకములో మనల్ని రక్షించుకున్నది ఎందుకయ్యా అంటే, మనల్ని కాపాడుతుంది ఎందుకయ్యా అంటే, మనల్ని పోషిస్తుంది ఎందుకయ్యా అంటే, సజీవుడైన దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, ఆయన ఎంత పవిత్రంగా ఉన్నాడో, తన సంతానమైన మనల్ని కూడా అదే పవిత్రంగా, అదే పరిశుద్ధంగా జీవించమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
సరే, ఇప్పటి వరకు మనం అడగలేకపోయాం. ఇప్పుడైనా దేవుడిని అడగాలి. ఏమనంటే, మన పాపం మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నప్పుడు, మన హృదయాంతరంగంలో చెడుతనము, దుష్ట అభిప్రాయాలు కనబడుతున్నప్పుడు, అరే నేను దేవుని బిడ్డను కదా, ఇలా నేను ఉండకూడదు, ఈ దుష్ట అభిప్రాయాలను, ఈ చెడుతనాన్ని నా యొద్ద నుండి తీసేసుకోవాలని చెప్పి ఆలోచన నీకు నాకు వచ్చినట్లయితే, వెంటనే ప్రభు పరిశుద్ధ పాదపీఠం దగ్గర సాగిలపడి క్షమించమని అడగాలి. ఎందుకు? మనం రక్షించబడతాం. అందుకని అంటాడు సామెతల్లో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏం చేయడంట? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరేం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడంటండి. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ అంటున్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి మనందరం చేయాల్సింది ఒకటే, ఏంటయ్యా అంటే వాటిని ఒప్పుకోవాలంట. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటారు. ఇది నిజంగా దేవుడు అదే అంటున్నాడు. ఏం చేయాలంటే మన హృదయాంతరంగం ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి, అపవిత్రత యావత్తు పోగొట్టుకోవాలి, ఒప్పుకోవాలి ప్రభు పరిశుద్ధ పాదపీఠం దగ్గర. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర మనం సాగిలపడతామో, ఒప్పుకుంటామో, విడిచిపెట్టడానికి ఇష్టపడతామో, అప్పుడు దేవుని ద్వారా మనం ఏం చేయబడతాము? రక్షింపబడతాము. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తను చేస్తున్నటువంటి పని కరెక్ట్ అనుకున్నాడు, యథార్థంగానే వెళ్తున్నాను అనుకున్నాడు. కానీ తన లోపల చెడు తలంపులు, చెడు దుష్టాభిప్రాయములతో ఆ పనిని చేస్తున్నానని తలంచుకోలే. ఎవరయ్యా అంటే దావీదు మహారాజు. మరి బత్షెబ యొక్క భర్తను యుద్ధరంగంలో ముందు పెట్టించి చంపేయటం అది మంచి ఆలోచన అంటారా? దుష్ట అభిప్రాయము, చెడుతనము. ఎందుకంటే ఈయన యొక్క తప్పు ఎక్కడ బయటపడిద్దా అని ఈయన ఏం చేశాడంటే అతని యుద్ధరంగంలో ముందు పెట్టించి చంపేస్తాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. వెంటనే యెహోవా దేవుడు నాతాన్ అనే ప్రవక్త ద్వారా దావీదు యొద్దకు పంపించి, నాయనా, దేవుని దృష్టిలో నువ్వు ఈ చెడుతనం చేశావు, ఈ పాపం చేశావంట, మరి దేవుడు నీకు హెచ్చరిక చేయమని పంపించాడు అని అంటే, అప్పటి వరకు దావీదు మనసులో అరే దేవుడు చూస్తున్నాడు, దేవునికి తెలుసు నేను దుష్టాభిప్రాయము, దుష్ట తలంపులు కలిగి చెడుతనంతో ఈ కార్యం చేస్తున్నానని ఆలోచన కూడా తనకి రాలా. ఎప్పుడైతే నాతాను చేత హెచ్చరించబడ్డాడో, వర్తమానం చేత బలపరచబడ్డాడో, దేవుడు నన్ను చూశాడు, నేను చేసిన ఈ చెడు కార్యం చూశాడు, నా లోపల ఉన్న ఈ చెడు తలంపులను చూశాడు గనక ఏం చేయాలి నేను అని చెప్పి దావీదు చేసిన పని ఏంటో తెలుసా? అందుకని అన్నాడు, చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. ఈ వార్త తెలియగానే దావీదు చేసిన పని చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు, ఎంత దీనత్వం అండి, ఎంత తగ్గింపు అండి. 2వ వచనంలో అన్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎంత గొప్ప మాటలో చూడండి. ఎప్పుడైతే వర్తమానం అందిందో, ఇది దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ హృదయాంతరంగంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోండి, దుష్ట అభిప్రాయాలు దూరపరచుకోండి, మంచి మనసుతో మంచి ప్రవర్తనతో నా దగ్గరికి రండి, మీరందరూ రక్షించబడతారు అని చెప్పాడు. అందుకనే ఈ వర్తమానం ఎప్పుడైతే దావీదు దగ్గరికి వచ్చిందో, నేను ఎక్కడికి వెళ్ళినా రక్షింపబడలేను కనుక నేను చేసిన ఈ తిరుగుబాటును, నేను చేసిన ఈ తప్పును, నేను చేసిన ఈ చెడు తలంపుతో చేసిన ఈ కార్యాన్ని నేను విముక్తి పొందుకోవాలంటే నేను మరలా ఆ ప్రభువారి పరిశుద్ధ పాదపీఠం దగ్గరే సాగిలపడి వేడుకోవాలని చెప్పి ఏం చేస్తున్నాడంటే తన హృదయాంతరంగంలో ఉన్న చెడుతనం అంతటిని కూడా కడిగి వేసుకోవడానికి, దుష్ట తలంపులన్నిటిని కడిగి వేసుకోవడానికి ప్రభు పాదపీఠం దగ్గరికి వచ్చి అంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎందుకో తెలుసా? దాని కింద వచ్చిన అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉంది. నీకే ప్రభువా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను, కావున నువ్వు ఆజ్ఞయిస్తే నీతిమంతుడుగా అగుపడతావు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముగా ఉంటావు. కనుక దావీదు అంటున్నాడు, నేను నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశానని ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అందుకనే దేవాది దేవుడు అంటున్నాడు, మీ హృదయములో నుండి చెడుతనాన్ని ఏం చేయాలంట? కడిగేసుకోవాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను, కావున
నా దోషం పోవునట్లు, నా పాపం పోవునట్లు, నా అతిక్రమం పోవునట్లు ఈ దినాన నువ్వు నన్ను కడుగు నాయనా అని ఎంతగా వేడుకుంటున్నాడండి. అంతేకాదు అదే 51వ అధ్యాయం 7వ వచనంకి వచ్చేసరికి నేను పవిత్రుడు నగునట్లు, అంటే ఇప్పుడు చెడుతనంలో ఉన్నాను, దుష్టాభిప్రాయంతో ఉన్నాను, అవన్నీ పోయి నేను పవిత్రంగా మార్చబడాలంటే ఈ సోపుతో నా పాపం పరిహరించయ్యా, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు అని దావీదు మహారాజు దేవుని ఎదుట ఎంతగా దీన మనసుతో అడుగుతున్నాడు చూడండి. అందుకనే ప్రతి సందర్భములో సౌలు తరుముతున్నను, అనేక మంది శత్రువు రాజ్యాలు తరుముతున్నను, దావీదు ఏ అపాయములో కూడా చిక్కబడాల. ఎందుకో తెలుసా? రక్షింపబడ్డాడండి. ఎందుకు రక్షింపబడ్డాడంటే, ఒకటి, తనలో సాగిలపడే గుణం ఉంది. దుష్ట తలంపులను, చెడుతనాన్ని కడిగి వేసుకునే అభిప్రాయాలు తనలోకి వచ్చినాయి. నేను దేవుని బిడ్డను కాబట్టి నేను మంచిగానే బ్రతకాలి, దేవుని సొత్తుగా ఉండాలి, ఆయన ప్రియమైన బిడ్డగా నేను బ్రతకాలని చెప్పి ఆలోచన చేసుకుని దావీదు ఏం చేశాడంటే దేవుని ఎదుట సాగిలపడ్డాడండి. అందుకనే హిమము కంటే తెల్లగా ఇస్సోపుతో నన్ను కడుగునైనా, నా చెడుతనమంతా కడిగే అని ఎంతగా వేడుకున్నాడంటే ఇంత అంతా కాదండి. కనుక మనందరూ కూడా ఏం చేయాలండి? దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన అభిప్రాయాలు, చెడు అభిప్రాయాలను దూరపరచుకోవాలి. ప్రభువారి యొక్క వాక్యం నన్ను సంధిస్తున్నప్పుడు నీతి మార్గాల్లో నడుస్తూ మంచిని పెంచుకుంటూ ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తే మన మనవి దేవుడు ఎందుకు ఆలకించడండి? మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఎందుకు ఇవ్వడు? సమాధానం ఎందుకు అనుగ్రహ చేయడు? కార్యాలు మన కుటుంబంలో ఎందుకు చేయడు? మన జీవితాల్లో మేలులు ఎందుకు జరగవు? ఇదిగో ఈ దినాన అవన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నీ ఆగిపోతున్నాయంటే మన హృదయాంతరంగంలో దుష్ట తలంపులు, దుష్ట అభిప్రాయాలు, చెడు తలంపులు, చెడు మనసు కలిగి మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నాం. ఇది నన్ను దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రిగా ఉండాలంటే, మీరు నాకు ప్రియబిడ్డలుగా ఉండాలంటే మీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి చెడుతనం అంతటినీ కూడా ఏం చేయమంటున్నాడు? కడిగి వేసుకోండి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఏం చేయాలంట? మిమ్మును కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. ఎలా కడుక్కోవటం? ఒక 10 బకెట్లు నీళ్లు తల మీద పోసుకుంటే కింద వరకు మనం శుద్ధి చేయబడినట్లుగా మన పాపం పోయిద్దంటారా? కాదండి. కడుక్కోవటం, శుద్ధి చేసుకోవటం అంటే దావీదు పశ్చాత్తాపడినట్లు పశ్చాత్తాపడటం. అందుకనే ప్రభువారని గుర్తెరిగినటువంటి ఆ పాపం చేసినటువంటి స్త్రీ తన పాపం ఏంటో గుర్తెరిగింది, తన చెడుతనం ఏంటో గుర్తెరిగింది, దుష్ట తలంపులు, దుష్ట అభిప్రాయాలు అంటే తానుగా పరిశీలన చేసుకుని ఎక్కడికి వెళ్తే నేను శుద్ధి చేయబడతాను, ఎక్కడికి వెళ్తే నన్ను నేను కడుక్కుంటానని చెప్పి ఆలోచన కలిగి ఆ స్త్రీ చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? సీమోని ఇంట యేసుక్రీస్తు వారు కూర్చుని ఉన్నప్పుడు ఎవ్వరి పర్మిషన్ లేకుండా, ఎవరిని అడగకుండా తనకు తానుగా ఎందుకండి తనకు తానుగా అంటే తన జీవితాన్ని బాగుపరచుకోవడానికి తను ఒక నిర్ణయం తీసుకుందండి. అప్పటి వరకు తను చెడు మార్గంలో వెళ్ళడానికి మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషుల యొక్క ఆలోచనలు తనకు ఉపయోగపడి ఉంటాయి. కానీ ఈ విషయంలో ఏ వ్యక్తి కూడా తనకు ఉపయోగపడిన వారు లేరు. కానీ తనకు తానుగా తనలో ఉన్న చెడును కడిగేసుకోవడానికి సీమోనింట యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు వచ్చి రావటంతోనే ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర అనగా ఆయన పాదముల మీద పడి కన్నీళ్లతో తన పాపం అంతటిని ఏం చేసిందంట? ఒప్పుకుందండి, కడిగేసుకుంది. తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు పాదాలను తుడిచిందంట. అప్పుడు అంటున్నాడు సీమోను, అర్రే ఈమెంత దుష్టురాలో, ఈమెంత పాపో, ఈయన తెలుసుంటే అసలు పట్టుకొనివ్వడు కదా అని ఆలోచన చేసుకుంటున్నాడు సీమోను మనసులో. అప్పుడు యేసుక్రీస్తు వారు హృదయాంతరంగాన్ని ఎదిగినటువంటి ఆయన అంటున్నాడు, సీమోను, నీ ఇంటికి వస్తే నేను కాలు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి తన కన్నీళ్లతో నా పాదాలను కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడిచింది గనక ఇదిగో ఈ దినాన ఆమె ధన్యురాలైందని చెప్పి ఆ స్త్రీతో అంటున్నాడమ్మా, నిన్ను నువ్వుగా కడుక్కున్నావు గనక నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు, నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి, వెళ్ళి నీతిమంతురాలుగా బ్రతుకని దీవించి ఆశీర్వదించి పంపించాడండి. హల్లెలూయా. ఇది నాన్న ఒక పాపం చేసిన స్త్రీ వలె తప్పు మన దగ్గర ఉంది, మనం చేసామని గ్రహించి కూడా మరి సాగిలు పడలేని దౌర్భాగ్యమైన నీచ స్థితిలో ఉంటున్నాం మనందరం కూడా. మరి ఆ పాపం చేసిన స్త్రీ ఎంతగా వచ్చి సాగిలు పడిందండి. నన్ను చూసి అపహాస్యం చేసుకునే వాళ్ళు ఉన్నా, నవ్వే వాళ్ళు ఉన్నా, హేళన చేసే వాళ్ళు ఉన్నా, దూషించే వాళ్ళు ఉన్నా, నాకు అదంతా అనవసరం, నా ప్రభు పాదాలు పట్టుకోవాలి, నా పాపం అంతటిని కడిగి వేసుకోవాలని చెప్పి, చెడుతనాన్ని కడిగి వేసుకోవాలని చెప్పి యేసుక్రీస్తు వారి యొక్క పాదాల మీద పడింది. అలాగే దావీదు కూడా వార్త ఎప్పుడైతే విన్నాడో తన్ను తానుగా రిక్తిని అంటే తగ్గించుకుని ఎంత దీన మనసు అంటే వర్ణనాతీతం అండి.
అయ్యా నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపపు తలంపులతోనే ఉన్నాను నాయన, నీ ఎదుట నేను చెడుతనం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను, ఇది నన్ను కడుక్కోవడానికి సిద్ధపడుతున్నాను, హిమము కంటే తెల్లగా ఇస్సోపుతో నన్ను మంచిగా కడుగు నాయన అని సాగిలపడ్డాడండి. చూడండి, దావీదు సాగిలపడ్డాడు చెడుతనాన్ని కడిగేసుకోవడానికి, రక్షణ మార్గంలోకి నడిపించబడ్డాడు. అనగా ఏ దుష్టుడు దావీదును ముట్టలా. పాపం చేసిన స్త్రీ తన్ను తానుగా కడిగి వేసుకోవడానికి తను తానుగా పరిశుద్ధ దేవుని పాదాల దగ్గర సాగిలపడింది, నీతిమంతులుగా తీర్చబడి అంటే రక్షణ పొందుకుని వెళ్ళిందండి ఆ స్త్రీ. ఇది నాన్న ప్రభువారు ఇచ్చే ఉచితమైన రక్షణను మనం కోల్పోతున్నాం. ఎందుకంటే మన తిరుగుబాటు వల్ల, మన చెడుతనాల వల్ల. ప్రియబిడ్డ, దేవుడు అడుగుతున్నాడు మనల్ని, ఇది నాన్న నీ హృదయాంతరంగంలో ఉన్న చెడుతనాన్ని నువ్వేం చేసుకోవాలంట? కడిగి వేసుకోవాలి, తీసేసుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎందుకు వింటలేదంటే అవే నాకు అడ్డుబండలుగా కనబడుతున్నాయి. వాటిని నువ్వు కడిగేసుకున్నట్లయితే, తీసివేసుకున్నట్లయితే, తుడిచివేసుకున్నట్లయితే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ మనవులతో ఆలకిస్తాను, నీ కన్నీటిని నేను నాట్యంగా మారుస్తానని ఆకాశమందున్న దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడండి. మరి ఇది నాన్న దేవుని యొక్క మాటలను విన్న మనము నిజంగా మన జీవితాలను వెలిగించుకోవడానికి సిద్ధపడితే, ఏ మూల దాగున్న పాపాన్నైనా సరే ఒప్పుకోవడానికి సిద్ధపడు. ప్రభు పరిశుద్ధ పాదపీఠం దగ్గర సాగిలపడి ఆయన పాదపీఠం దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా దేవుడి దినాన మన కన్నీటిని చూసిన వాడు మనకు పాప క్షమాపణ కలిగిస్తాడు. అందుకని పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట అంటాడు చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అంటున్నాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. ఆయన ఏం చేస్తాడంట? వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉంటాడంట. వెండికి పట్టినటువంటి మస్టును బాగు చేసేవాడు ఉంటాడు చూడండి, బంగారు పని చేసేవాళ్ళు, వాళ్ళు వెండికి పట్టిన మస్టును నిర్మలం చేయ వాళ్ళు ఎలాగైతే కూర్చుని ఉంటారో అలా కూర్చుని ఉంటాడంట. దేనికి? లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మూలనను చేయును. ఎప్పుడు? ఆయన ఎదుటికి వచ్చి సాగిలి పడితే తప్పకుండా నిర్మూలన చేస్తాడు. అందుకనే చెడుతనంతో నింపబడినటువంటి ఈ దావీదు జీవితాన్ని, ఆ పాపం చేసిన స్త్రీ జీవితాన్ని వారిరువురు వచ్చి ఎప్పుడైతే యేసుక్రీస్తు పాదాల దగ్గర సాగిలపడ్డారో, దీన మనసుతో వేడుకున్నారో, కడగండి ప్రభు అని తగ్గింపుతో వేడుకున్నారో, ఇదిగో చూడండి ఇక్కడ వెండిని నిర్మలము చేయు రీతిగా యెహోవా దేవుడు అంట లేవీయులను, తన బిడ్డలను, తన దాసులను ఎవరైతే తన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ కూడా నిర్మలులను చేయును. అంటే కడిగి శుద్ధిపరుస్తాడు. కనుక ఇది నాన్న ఆయన దగ్గరికి వచ్చి మనం సాగిలపడితే, ఆయన పరిశుద్ధ పాదపీఠం దగ్గర ఎప్పుడైతే మనం దీన మనసు కలిగి ఉంటామో సర్వశక్తిమంతుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడంటండి? గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. అందుకని ఇక్కడ దావీదు మహారాజు వేడుకున్నట్లుగా నా పాపం పోవునట్లు, నా దోషం పోవునట్లు నన్ను కడుగయ్యని మనం వేడుకుంటే తప్పకుండా దేవాదేవుడు మనకు, మన కుటుంబాలకు సహాయకర్తగా ఉంటాడండి, మనకి మేలు చేస్తాడు. అందుకని అంటాడు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. దేవుని యొద్దకు వస్తేనే దేవుడు మన దగ్గరికి వస్తాడండి. అందుకని ఇక్కడ అన్నాడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అంటే మనం దేవుని దగ్గరికి రావాలంటే ఎలా రావాలి? అది అన్నాడు, మొట్టమొదటిగా మీ చేతులను ఏం చేసుకోమంటున్నాడు? శుభ్రము చేసుకోండి, శుభ్రం చేసుకోండి. తర్వాత అన్నాడు ద్విమనస్కులారా మీ హృదయములను ఏం చేసుకోమంటున్నాడు? పరిశుద్ధపరచుకోండి. నిజంగా ఆ రీతిగా మరి దావీదు మహారాజు వలె, ఆ స్త్రీ వలె మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధ పాదపీఠం దగ్గర సాగిలపడి ఆయన మహోన్నతమైనటువంటి కృపచెంత మనము దీన మనసు కలిగి వేడుకున్నట్లయితే తప్పకుండా దేవాది దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంట? క్షమించి శుద్ధులను చేసి మనం ఏదైతే అడుగుతున్నామో అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులతో మన జీవితాలను నింపడానికి ఆకాశమందున్న దేవుడి దినాన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం రక్షింపబడాలంటే, మేలులు పొందుకోవాలంటే, బహుమానాలు దేవుని దగ్గర నుంచి అనుభవించాలంటే, ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో నింపబడాలంటే, మనం చేస్తున్న ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఆ సన్నిధిలో నుంచి ప్రతిఫలంగా మన దగ్గరికి దిగి రావాలంటే తప్పకుండా దేవాది దేవుని సన్నిధిలో మనల్ని మనం, మన చేతులను, మన హృదయాన్ని, మన తలంపులను, మన ఆలోచనలన్నింటినీ కడుక్కుంటే ఆకాశమందున్న దేవుడు తప్పకుండా మనలను, మన కుటుంబాలను ఏం చేస్తాడంట?
బలపరుస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. దావీదును రక్షించినట్లుగా, స్త్రీని మార్చి నీతిమంతురాలుగా రక్షణ అనుభవంలోకి నడిపించినట్లుగా మనలను, మన కుటుంబాలను కూడా దేవాదేవుడు రక్షించి పరిశుద్ధమైనటువంటి మార్గంలో మనందరినీ నిలబెట్టి ఆయన సొత్తుగా మలచుకొని ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి వారసురాండ్రుగా నిన్ను నన్ను నియమిస్తానని ఆకాశమందున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ దినాన దేవునికి మనకు అడ్డుబండ్లుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం కడిగి వేసుకుంటే మనం శుద్ధులు చేయబడతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము దావీదు మీదకి దిగి వచ్చినట్లుగా, ఆ స్త్రీ మీదకి దిగి వచ్చినట్లుగా మన మీదకి కూడా దిగి వచ్చేలాగున మనందరం కూడా దీన మనసుతో ఆయన ఎదుట సాగిలపడి ఒప్పుకుందాం. ప్రభువారి యొక్క మహాకృపను మనందరం కూడా అనుభవిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఫలింపచేసి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, భీకరుడా, ఉన్నతమైనటువంటి వాడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అనంత జ్ఞాని, నీకు స్తోత్రాలు నాయన. ఈ దినాన ఒక చక్కని అంశం చేత మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ విన్న మాటలను బట్టి మాకు మేముగా నా తండ్రి నీ యొద్దకు వచ్చి సాగిలపడి నీ ఎదుట అయా మోకాళ్ళుని అయా పాపమును ఒప్పుకొని నా తండ్రి చెడుతనాన్ని కడిగి వేసుకుని నా ప్రభ శుద్ధులుగా మార్చబడి నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే ప్రక్రియలోకి మమ్మల్ని నడిపించుతున్నందుకు స్తోత్రాలు. మాకు మేముగా సమర్పణ కలిగి నీ యొద్దకు రావడానికి కృప చూపించండి నాయన. విన్న బోధ ఇది నాకు కాదని అయా ఇదిగో నిర్లక్ష్య స్వభావంతో ఉంటే అయా రేపటి దినాన నా ప్రభ రాబోయే విపత్తు నుంచి మేము తప్పించబడలేము నా తండ్రి. ఇది నాన్న విని గ్రహించుకుని నా తండ్రి సాగిలపడి నీకు లోబడే గుణాన్ని మాకు నేర్పించండి. ఇదిగో విన్న వాక్యమును బట్టి మేమందరం కూడా సాగిలపడుతూ నిజరక్షకుడు అని నీ యొద్ద నా ప్రభ కూర్చుని అయా నీతి బోధల చేత మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకునే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహింపచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయమంటూ మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమంటూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన ప్రేమ వాత్సల్యతలు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం యుగ సమాప్తి వరకు తోడైన ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.